నా మనసులో మాట. ఇంతమంది దర్శకులు వచ్చారు. నేను దర్శకుడు అవ్వాలి, నాకేంటో తెలుసని నేను దర్శకత్వానికి రాలేదు. ఐ డోంట్ నో. నా జీవిత ప్రయాణంలో ఒక 200 దర్శకులతో పనిచేశాను, ఒక మోర్ దెన్ 1000 యాక్టర్స్తో పనిచేశాను, ఎంతో టెక్నీషియన్స్తో పనిచేశాను. బట్ ఎక్కడో ఒక చోటు నా జీవితంలో నేను కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతున్నాను నటుడిగా. ఆ కంఫర్ట్ జోన్ అందరూ మహానటుడు అంటున్నారు, గొప్ప నటుడు అంటున్నారు. నాకు పని లేదు, మళ్ళీ నాకు ఎగ్జామ్స్ లేదు. అందువల్ల నేను కొత్తది ఎప్పుడు ఎత్తుక్కుంటా. సో మళ్ళీ ఒక స్టూడెంట్గా నించోవడం నాకు చాలా ఇష్టం. అది కాక నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాకు ఒకలాగా సినిమా చెప్పాలని ఉంది, నాకు కొన్ని విషయాలు చెప్పాలని ఉంది, బాధ్యతతో చేయాలని ఉంది. నాకు అలగడం గుర్తు. ఐఎమ్ నాట్ ఎ పెసిమిస్టిక్ గై. ఏంటి సినిమాలు తీస్తారని కాదు, నువ్వు చెయ్యి మాటలెందుకు. సో ఐఎమ్ రెడీ టు బి అప్రిషియేట్, బట్ ఐ హ్యావ్ డన్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. నా ధోని కానీ, నా ఆకాశమంత కానీ, అథవా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ, అవన్నిటినీ నేను నటించే సినిమాలు వేరు. అందులో ఒక వ్యాపారం ఉంటుంది, ఎంతో ఇన్వాల్వ్ ఉంటారు. నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను. బట్ నా అంతకు వచ్చే వరకు ఒక బాధ్యతతో నాకు తెలిసిన సినిమాలు చేస్తాను. బోయపాటి గారు కమర్షియల్ సినిమా చేస్తున్నారు కదా, అలాంటి సినిమా మీరు చేయరా అంటే, చేయడం కాదు, చేయడం తెలీదు నాకు. నాకు తెలిసింది మాత్రం నేను చేస్తాను. బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎంటర్టైన్మెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్. దర్శకత్వం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నటుడిగా ఒకే పని చేసేవాడిని, బట్ దర్శకుడు అయిన తర్వాత నాకు ఎక్కువ టైం దొరికింది. చదవగలుగుతున్నాను, మ్యూజిక్ వినగలుగుతున్నాను, ఒక కథలో 10 పాత్రల గురించి ఆలోచించగలుగుతున్నాను. అండ్ ఐఎమ్ బికమింగ్ మోర్ అలైవ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్. కొత్త ఆనందాన్ని ఇస్తుంది. అండ్ ఈ జర్నీ తెలుగు భాషలో ఒక సినిమా తీశాను. సో ఐఎమ్ ష్యూర్ ప్రేక్షకులు నటుడిగా నన్ను ఆదరించినట్టే ఇది కూడా చూస్తూ నాకు ఇంకా కొన్ని సినిమాలు చేయడానికి ఇంకొంచెం ఊపిస్తారని, ఇవ్వకపోయినా చేస్తూనే ఉంటానని వెళ్తున్నాను. ఇటు ఒక రైతుగా, ఇటు తండ్రిగా, ఇటు ఒక దర్శకుడిగా ఒక నిండు జీవితం బ్రతకాలి. కంటిన్యూస్గా ఆయన చెప్పినట్టు ఎనర్జీతో ఉండాలి. ఎక్కడో ఒక చోటు నా ఎనర్జీ నన్ను గెలిపిస్తుందని నాకు నమ్మకం ఉంది. అండ్ ఇవాళ ఇంత లేట్ అయినా, ఇంత వర్షం వచ్చిన మీ అందరికీ, ఈ ప్రోగ్రామ్ని అద్భుతంగా నడిపించిన సుమా గారికి థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా, నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న. హలో